మంచంలో పడుకున్న పిల్లల దగ్గర శారద అనామిక కూర్చుని ఉన్నారు. అత్తయ్య, చూస్తుంటే మావయ్య ఆయన రిలాక్స్గా ఉన్నట్టున్నారు. మనం అనుకున్నది వెళ్ళి చెప్పండి. నేను అదే అంటున్నాను కోళ్ళ. తండ్రి కొడుకులు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనకిదే మంచి సమయం. వెళ్ళి మాట్లాడి ఒప్పించు. నేను కాదత్తయ్య, మీరే వెళ్ళాలి. మావయ్య ఆయన మీ మాట వింటారు. మీరడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. వెళ్ళండి అత్తయ్య. అయ్యో కోళ్ళ, మీ మావయ్యకి నా మాట కంటే కూతుర్లా చూసుకునే నీ మాట అంటేనే చాలా ఇష్టం, గౌరవం కూడా. అందుకే నువ్వు వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. వెళ్ళి అడుక్కోవాలా? నాకు భయంగా ఉంది అత్తయ్య. భయపడ్డానికి దెయ్యాలు రాక్షసులు కాదు కదా, తండ్రి కొడుకులు. ఒకరు మీ మావయ్య, ఒకరు మీ ఆయన. వెళ్ళి అడుగు అని చెప్పగానే శారద మాటని కాదనలేక అనామిక నెమ్మదిగా భయంగా ఇంట్లో నుంచి ఇంటి అరుగు మీద చెక్క కుర్చీల్లో కూర్చుని విసురుకుంటున్న ప్రసాదు రమేష్ల దగ్గరికి వచ్చింది. ఏంటి కోళ్ళ, ఏమైనా కావాలా? అవును మావయ్య, అత్తయ్య మీతో సిటీకి వెళ్లడం గురించి అడగమని చెప్పింది. అందుకే నేనొచ్చాను అని అనామిక చెప్పింది. ఇంట్లో ఉన్న శారద ఆ మాటలు వింటుంది. నేను తెచ్చాను అని అనుకుంటూ అయోమయంగానే బయటకొచ్చింది. కోడలి వైపు కోపంగా చూస్తుంది. ఏంటి శారద, కోడలు సిటీ అంటుంది? ఏమైంది? ఏం చెప్పి కోడల్ని పంపించావు? ఇది మరీ బాగుందే. నేనేం చెబుతానండి కోడలికి? ఎట్టాగో సమ్మర్ కదా అత్తయ్య, ఊళ్ళో కూడా చేయడానికి పనులు ఏమీ లేవు, సిటీకి వెళ్దామని తనే అంది. అవును మావయ్య, చూస్తుండగానే రోజులు అలా గడిచిపోతున్నాయి. మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసేస్తారు. ఫీజులు కట్టాలి, బుక్స్ కొనాలి, అన్నిటికీ డబ్బులే కావాలి కదా మావయ్య. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కోళ్ళ. ఊళ్ళో పని లేదు, ఖాళీగా ఉంటూ తినడం కంటే సిటీకెళ్ళి ఏదైనా పని చేసుకుంటూ 4 డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇదేగా నువ్వు చెప్పేది. కానీ కోళ్ళ, చెప్పండి మావయ్య, వింటున్నాను. మీ అత్తయ్యని కూడా వినమని చెప్పమ్మా. ఊళ్ళో బస్ ఎక్కి సిటీలో దిగుతారు. అక్కడ ఉండడానికి ఓ గదిని అద్దెకి తీసుకుంటారు. ఆ అద్దె ఎంత ఉంటుందమ్మా? 1000-2000 ఉంటుందా మావయ్య? నువ్వు చెప్పు శారదా. 3000-4000 ఉంటది కదా బాబు. అయ్యో అమ్మ, ఎక్కడి 3000-4000? ఆ రోజులు ఇప్పుడు లేవు. చూడు శారదా, సిటీకెళ్ళి సంపాదించుకోవచ్చు అనుకుంటారు గాని సిటీకెళ్ళి ఎన్ని ఇష్టాల్ని కోరికల్ని చంపుకొని ఎన్ని కష్టాలో భరిస్తే ఆ డబ్బులు మిగులుతాయో నీకు తెలీదు. అవునా నమిక? ఎక్కడికి సంపాదన అక్కడికి ఖర్చులు ఉంటాయి. మన ఊర్లో అద్దుండదు, కానీ సిటీలో ఉంటుంది. అది కూడా 2000-3000 కాదు, 6000 నుంచి పైకే ఉంటుంది తప్ప అంతకంటే తక్కువకి అక్కడ అద్దెకి ఇల్లులు కూడా దొరకవు. అది కూడా ఓ చిన్న గదికి. ఇక 2 గదులున్నది కావాలంటే 8000 పెట్టాలి. అదే 3 గదులదైతే వేరే బాత్రూమ్ ఉన్నది కావాలంటే 10,000 అవుతుంది అద్దెకే. ఎట్టా చూడండి, ఇదంతా ఎందుకు చెబుతున్నారు చెప్పండి? సిటీకి వెళ్దామా వద్దా? ఏదో ఒకటి చెప్పేయండి. ఎక్కడికి వెళ్ళేది లేదు శారదా, ఇక్కడే ఉందాం. సొంతింటిని వదిలి అద్దింట్లోకి నేను రాను, మిమ్మల్ని పంపించను. నేను చెప్పాను కదా కోళ్ళ, ఇక బాధ అని చెప్పి అత్తాకోడలిద్దరూ అక్కడి నుంచి లోపలికి వెళ్తారు. ఆ రోజు సాయంత్రం పూట చెరువొడ్డున శారదా ప్రసాదులు కూర్చొని చేపలు పడుతూ ఉంటారు. చూసావా శారదా, సాయంత్రం వేళ చల్లని వాతావరణం, చెరువు గట్టు దగ్గర ఇద్దరం ఇట్టా కూర్చొని చేపలు పడుతుంటే ఎంత సంతోషంగా ఉందో గదా. ఏమంటావు శారదా? అవునండి, ఈ సంతోషం, ఈ ప్రశాంతత సిటీలో దొరకవు అని అంటుంటే వాళ్ళకి కొద్ది దూరంలో అనామిక, రమేషు పిల్లలు హరీషు, భవ్యలతో బంతాటాడుకుంటూ ఉంటారు. పిల్లల నవ్వులు వింటూ, చూసావా శారదా, సిటీకెళ్తే ఇంత స్వచ్ఛమైన పిల్లల నవ్వుని మిస్ అవుతాం కదా. కానీ కోడల బాధను కూడా అర్థం చేసుకోవాలి కదండి. అర్థం చేసుకున్నాను కదా శారదా. అర్థం చేసుకుంటే సిటీ వెళ్ళడానికి ఒప్పుకునేవాళ్ళు కదా. ఒప్పుకోలేదంటే అర్థం ఏంటి? అర్థం చేసుకోలేదని నేను అంటున్నాను. నాకు తెలియక అడుగుతాను శారదా. పిల్లల్ని కోడలొక్కతే పోషించటం లేదుగా, తనొక్కతే స్కూల్ ఫీజులు కట్టట్లేదుగా. మనందరం చేస్తుంది పిల్లల కోసమేగా. అక్కడికి పిల్లల బాధ్యత ఏదో తనొక్కదాందే అన్నట్టు కోడలు మాట్లాడడం నాకేమీ నచ్చట్లా. నేనెట్లా అంటున్నానని తప్పుగా అనుకోబాకండి. ఆడపడుచు సునంద కూతురు పెళ్లి కోసం తీసుకొచ్చిన అప్పుకే మీరు, నేను, బాబు చేసిన డబ్బులన్నీ కడుతున్నాం.
కోడలు అనామిక ఒక్కతే కష్టపడతా పిల్లల్ని ఇంటిని నెట్టుకొస్తుంది. అని చెప్పగానే ప్రసాదు మౌనంగా ఉంటాడు. కోడలో మొత్తానికి సిటీకి వెళ్ళిపోదాం అంటలేదు. ఎండాకాలం వచ్చింది, ఊర్లో కూలి పని దొరకట్లేదు, ఇక ఇంటి ఖర్చులు, పాలు, బ్రెడ్, టీ పొడి, చక్కెర ఇలా ప్రతిదీ కొనాలి కదండి. అవును శారదా, నేనేమో ఇంతలా ఆలోచించలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఊరొదిలి వెళ్ళటం అయితే నాకు ఇష్టం లేదు. నేను రాను. మీకిష్టం లేదు, మీరు రారు. మరి కోడల సమస్యకి పరిష్కార మార్గం ఏమిటి? ఆలోచిస్తానులే శారదా, నువ్వేం కంగారు పడబాకు. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా చేపలు పట్టు. రేపు ఆదివారం కదా, చేపల కూర తిందాం అని మాట్లాడుకుంటూ చేపలు పడుతూ ఉంటారు. పిల్లలతో అనామిక, రమేష్లు ఆడుతూ ఉంటారు. అబ్బా డాడీ, నువ్వు చెల్లికి మంచిగా వేస్తున్నావు, అందుకే కింద పడకుండా పట్టుకుంటుంది. నాకు మాత్రం నువ్వు సరిగ్గా బాల్ వేయడం లేదు, అందుకే నేను సరిగ్గా పట్టుకోలేకపోతున్నాను. అలా ఏం లేదు బాబు, ఇద్దరికీ నేను ఒకేలా వేస్తున్నాను. కాకపోతే చెల్లి దగ్గరగా ఉంది కదా, అందుకే బాల్ని కింద పడకుండా పట్టుకుంటుంది. నువ్వేమో కొంచెం దూరంగా ఉన్నావు కదా, అందుకే సరిగ్గా పట్టుకోలేకపోతున్నావు. అదేం కాదులే, నువ్వు నాకు సరిగ్గా బాల్ వేయడం లేదు, చెల్లికి మాత్రం బాగా వేస్తున్నావులే. నేను ఆడను, తాతయ్య దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకుంటాను. నువ్వేనా? నేను కూడా నాన్నమ్మ దగ్గర చేపలు పట్టుకుంటాను అని చెప్పి పిల్లలిద్దరూ పరుగున శారదా ప్రసాదుల దగ్గరికి వెళ్తారు. శారదా ప్రసాదులు పిల్లలతో చేపలు పడుతూ ఉంటారు. మరొక చోట రమేష్, అనామిక ఇద్దరు కూర్చుంటారు. ఏవండి, సిటీకి వెళ్ళేదాని గురించి ఏమైనా ఆలోచన చేశారా? అదేంటనామిక, నాన్న సిటీకి వెళ్ళటం ఇష్టం లేదని నిన్నే చెప్పాడు కదా, అందుకే నేను కూడా ఎలాంటి ఆలోచనలు చేయటం లేదు. నువ్వు కూడా ఏమీ ఆలోచించకనామిక, సరేనా? చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. మీరు, మావయ్య, అత్తయ్య చేసే డబ్బులన్నీ అప్పులే కడుతున్నారు. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? పిల్లల ఫీజులు ఎలా వెళ్తాయి? ఏదైనా కావాలని పిల్లలు మారం చేస్తుంటే అది ఎలా కొంటున్నాను చెప్పండి. అనామిక, నీ కష్టాన్ని గుర్తించలేనంత మూర్ఖులు ఎవరూ లేరిక్కడ. అమ్మా నాన్న ఎన్నిసార్లు అంటారో తెలుసా రోజులో? ఇంటి పట్టున ఉండాల్సిన కోడల చేత ఇంటి పనులే కాకుండా బయట పనులు కూడా అప్పగించాము. మనం డబ్బులు ఇవ్వకపోయినా మనకు అన్ని విధాలా అన్నీ వండి పెడుతుంది. ఏమిచ్చినా కోడలి రుణం తీర్చుకోలేమని రోజుకి ఎన్నిసార్లు అంటారో తెలుసా నీకు? అది కదండి, మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదని నేను అంటలేదు. అన్ని విధాలా అర్థం చేసుకున్నారు కదా. ఈ విషయంలో కూడా అర్థం చేసుకుంటే 2 నెలలు సిటీకి వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకుని వస్తే ఏమైనా ఖర్చులకి పనికొస్తాయి కదా అని అనామిక చెప్తుంటే సరిగ్గా అప్పటి భవ్య అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. మమ్మీ, డాడీ, తాతయ్య వాళ్ళు పిలుస్తున్నారు, రండి అని చెప్పగానే అనామిక, రమేష్ ఇద్దరూ వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇక అందరూ కలిసి ఇంటికి తిరిగి వస్తారు. ఆ రోజు రాత్రి అందరూ తిని పడుకుంటారు. మరుసటి రోజున కోడలు అనామికతో మామగారు ప్రసాదిలా అంటాడు. ఏమ్మా కోళ్ళ, సిటీకి వెళ్లకుండా ఇక్కడే ఉండి డబ్బులు సంపాదించుకునే ఐడియా ఒకటి చెప్తాను. ఇక్కడే ఆ పని చేసుకుంటూ హాయిగా సంపాదించుకోవచ్చు. చెప్పండి మావయ్య. మనం సునంద ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద తాలి ఓడి తిన్నాం, గుర్తుందా? గుర్తుంది మావయ్య అని అనామిక చెప్పగానే సరిగ్గా అప్పుడే అనామికకి ఆలోచన వచ్చింది. వెంటనే సంతోషపడుతూ, ఏం చేయాలో ఐడియా వచ్చింది మావయ్య, ఇక నేను చూసుకుంటానుగా అని చెప్పి అనామిక ఆ రోజు నుంచి హైవే మీద 5 రూపాయలకే థాలి అంటూ బోర్డు పెడుతుంది. ఆ దారిన వస్తూ పోతున్న వాళ్ళు 5 రూపాయలకే థాలి అని అనామిక పెట్టిన బోర్డు చూసి ఎంతో ఉత్సాహంగా తినడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తినడానికి కూర్చుంటారు. అనామిక వాళ్లకు చిన్నపాటి థాలి ఏర్పాటు చేసి పెడుతుంది. తిన్న ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అని మెచ్చుకుంటూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక డబ్బులు సంపాదిస్తుంది. ఆ డబ్బుల్ని చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఒకరోజు శారద వచ్చి, అనామిక, ఖర్చులకు సరిపడా డబ్బులు వచ్చాయా? వచ్చాయి అత్తయ్య. ఇప్పుడు దేని గురించిన బాధ లేదు, భయం అంతకన్నా లేదు. మావయ్య గారు చేసిన ఆలోచన, ఇచ్చిన ఐడియా బాగా కలిసొచ్చాయి మనకి. ఎల్లి మీ మావయ్యకి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలా, ఆయన సంతోషపడతాడు. తప్పకుండా అత్తయ్య అని చెప్పి డబ్బులు తీసుకెళ్లి మామగారు ప్రసాద్కిస్తుంది. ప్రసాద్ ఆ డబ్బులు చూసి ఎంతో సంతోషపడతాడు. పోన్లే కోళ్ళ, ఇకనైనా బుద్ధిగా ఈ పని చేసుకో, హాయిగా మన కుటుంబం అంతా బ్రతకచ్చు అని చెబుతాడు. అనామిక ఆ రోజు నుంచి బుద్ధిగా 5 రూపాయల తాళీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. కుటుంబాన్ని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఇది వాల్టి కథ.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అది వేసవికాలం. విపరీతమైన ఎండ. పొలంగట్టు మీదున్న చెట్టు కింద ఉన్న రాళ్లమీద తండ్రి రమేష్, కొడుకు హరీషు, కూతురు భవ్య కూర్చుని ఉన్నారు. నేను చెప్తే విన్నారా పిల్లలు? ఇప్పుడు చూడండి, నాతో మీరు కూడా వడగాలికి ఇబ్బంది పడాల్సొస్తుంది. ఇబ్బంది లేదు, ఏమి లేదు నాన్న. ఈ పొలం గట్టున ఇలాంటి చల్లని చెట్టుంది కూర్చోడానికి. ఇంటి దగ్గరైతే ఏమీ లేదు. ఇంట్లో వేడి, బయట వేడి. ఫ్యాన్ గాలి వేడి, బయట గాలి వేడి. ఇంట్లో కంటే మాకు ఇక్కడే బాగుంది నాన్న. అవును నాన్న, ఇంట్లో కంటే ఇక్కడే ఈ పొలాల మధ్య ఈ చెట్టు కింద చల్లగా ఉంది, బాగుంది అని చెబుతూ పొలాల వైపు చూస్తుంది భవ్య. భవ్యకి ఒక ఎలుక పొలంలో తిరుగుతూ గట్టున కనబడిన రంధ్రంలో వెళ్లటం చూస్తుంది. నాన్న, ఎలుకలు ఎందుకు రంధ్రంలోనే ఉంటాయి? అది రంధ్రం కాదు తల్లి, ఒక విధంగా చెప్పాలంటే అది ఎలుకకి ఇల్లు లాంటిది అని చెప్పగానే భవ్య ఆశ్చర్యపోతుంది. ఏమిటి నాన్న నువ్వు చెప్పేది? అది ఎలుకిల్లా? ఎలుకిల్లేంటి? అవును తల్లి, మనకి ఇల్లులు ఎలా ఉన్నాయో వాటికలా వాటి ఇల్లులుంటాయి. ఇప్పుడు నువ్వు చూస్తుండగా ఎన్నిసార్లు ఈ ఎలుక తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి తిరిగి మళ్ళీ వెళ్ళిందో చూసావా? నాన్న, ఎలుక ఎందుకు బయటకు వచ్చినట్టు, ఎందుకు తిరిగి లోపలికి వెళ్ళినట్టు? బాబు, ఎండ వేడి అనేవి మనకే కాదు, పక్షులకి, జంతువులకి, ఇలాంటి అన్ని రకాల జీవులకి ఉంటాయి. ఆహారం కోసం ఆ ఎలుక బయటకొచ్చింది. ఎండకి తట్టుకోలేక తిరిగి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఎలుక భూమి లోపల ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉంటుంది కదా? అవును తల్లి. అయితే భూమి లోపల ఇల్లు కట్టుకుంటే చల్లగా ఉంటుందన్నమాట అని హరీష్ అన్న మాటలకి రమేష్ అయోమయంగా చూస్తూ ఉంటాడు. అవును నాన్న, మనం కూడా ఈ సమ్మర్ వెళ్లే వరకు అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకుందాం. వారెవ్వా చెల్లి, నేను అదే నాన్నతో చెప్పాలనుకుంటున్నాను. నువ్వే చెప్పేశావు. మనం అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది నాన్న? చాలా బాగుంది బాబు. ఈ అండర్ గ్రౌండ్ ఇంటి గురించి మనం ఇంటికెళ్ళాక అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం. అందరూ ఒప్పుకుంటే అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకుందాం అని పిల్లలతో రమేష్ మాట్లాడుతూ సంతోషపడుతూ ఉంటాడు. రోజులాగానే ఆ రోజు రాత్రి కూడా కూలర్ వేసుకుని అత్తాకోడళ్ళు శారద, అనామిక, పిల్లలు హరీషు, భవ్యలతో కలిసి చాప మీద హాయిగా పడుకుంటారు. ఇక తండ్రి కొడుకులు ప్రసాదు, రమేష్లు చెరొక మంచంలో పడుకుంటారు. అలా సమయం గడుస్తూ ఉండగా ఓ అర్ధరాత్రి వేళ ఉన్నట్టుండి ఆ ఊళ్ళో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది. అంతే, ఊళ్ళో కరెంటు పోతుంది. అంతా చీకటి. కూలరు ఆగిపోతుంది. ఇక ఉబ్బరం మొదలవుతుంది. పిల్లలు హరీషు, భవ్యలు లేచి ఏడుస్తూ ఉంటారు. రమేష్ లేచి టార్చ్ పెడతాడు. పిల్లలు, భయపడద్దు, కరెంటు పోయింది. అయినా నేను టార్చ్ లైట్ పెట్టాను కదా, భయపడకండి. వేడిగా ఉంది నాన్న. అవును నాన్న, ఇంట్లో చాలా వేడిగా ఉంది. అనామిక, అమ్మా లేవండి, కరెంటు పోయింది, పిల్లలిద్దరు ఏడుస్తున్నారు అని పిలవగానే ప్రసాద్ నిద్ర లేస్తాడు. ఏడవకండర్రా, పదండి మనం బయట కూర్చుందాం అని చెప్పి పిల్లల్ని తీసుకొని బయటకొస్తాడు ప్రసాద్. బయటంతా చిమ్మ చీకటిగా ఉంటుంది. రమేష్ వచ్చి బయట ఉన్న మంచం వేస్తాడు. ప్రసాద్ పిల్లలతో ఆ మంచంలో కూర్చుని ఉంటాడు. ఇంతలో అత్తాకోడళ్ళు శారద, అనామికాలు నిద్రమబ్బుతో ఇంట్లో నుంచి బయటకొస్తారు. రమేష్ మంచం తీసుకొచ్చి వేస్తాడు. ఇక అత్తాకోడళ్ళు ఆ మంచంలో కూర్చుంటారు. యామయ్యా, కరెంట్ ఎందుకు పోయిందో ఏంటో తెలుసుకున్నావా? లేదు శారద, తెలుసుకుందామంటే ఇంకా ఎవరు మన ఇంటేపు రావడంలా. మీరే వెళ్ళి తెలుసుకుని రాకూడదు? ఇప్పుడు నేను ఈ చీకట్లో ఎక్కడికి వెళ్ళాలి, ఏం తెలుసుకొని రావాలి అని ప్రసాద్ చెప్తూ ఉండగా అప్పుడే వాళ్ళకి తెలిసిన సుందరయ్య టార్చ్ లైట్ వేసుకుని ప్రసాద్ ఇంటికి వచ్చాడు. ఎరా సుందరం, కరెంట్ ఏంటి ఈ టైంలో పోయింది? తిరిగి ఎప్పుడొచ్చుద్ది? ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందిరా. ఇంకీ రాత్రట్టాకు కరెంట్ రాదు, మనం బయట పడుకోవాల్సిందే. బయట కూడా ఏమాత్రం గాలి లేదు కదరా. అందుకేరా ప్రసాదు, ఇద్దరం వెళ్ళి చెరొక చెట్టుని పట్టుకుని ఊపుదాం పదా. నువ్వు వెళ్తున్నావు కదా, ముందు నువ్వు చెట్టును ఊపడం మొదలుపెట్టు, ఆ గాలికి నేను పడుకుంటాను అని చెబుతూ ఉండగా మాట మధ్యలోనే సుందరం కల్పించుకొని,
ఎంతలో తెల్లారుతుంది. నువ్వు నీ పనికి, నేను నా పనికి వెళ్ళిపోతాం కదా. నువ్వు నీ పనిని మాత్రం చక్కగా చేసుకుంటావు, నేను మాత్రం కునుకుపాట్లు చేసుకోవాలి. అంతేనా? నువ్వెక్కడి ఫ్రెండివిరా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుందరం. హరీషు నిద్రమత్తుగా ఇలా అంటాడు. అబ్బా తాతయ్య, నాకు నిద్ర వస్తుంది, నా గాలి విసురు. నా వల్ల కాదు మనవడా, వెళ్ళి మీ నాన్నమ్మ దగ్గర పడుకో. విసనకరతో విసురుతూ ఉంటుంది. ఎల్లండి పిల్లలు, మీ నాన్నమ్మ దగ్గర పడుకోండి అని చెప్పగానే హరీషు, భవ్యలు శారదా దగ్గర కూర్చున్న మంచం దగ్గరికి వస్తారు. కోళ్ళ, ఇంట్లోకి వెళ్ళేసిన కర్ర తీసుకురా. అలాగే అత్తయ్య. ఏవండి, ఆ టార్చ్ ఇలా ఇవ్వండి, నేను ఇంట్లోకి వెళ్ళి విసిన కర్ర తీసుకొస్తాను. సరే అనామిక అని చెప్పి టార్చ్ లైట్ని అనామికకి ఇస్తాడు రమేష్. అనామిక ఆ టార్చ్ లైట్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. ఒక మూల ఉన్న విసనకర్రల్ని తీసుకుని బయటకొచ్చి వాళ్ళకిస్తుంది. హరీషు, భవ్యులు మంచంలో పడుకుని ఉంటారు. శారద, అనామిక విసనకర్రలతో విసురుతూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. బాబు రమేషు, కరెంట్ ఎట్టాగు ఉదయం వరకు రాదు, నువ్వు పడుకో. నాకు నిద్ర రావటం లేదు నాన్న. అట్లా అంటే ఎట్లారా? పొద్దున్నే పొలం దగ్గరికి వెళ్ళాలిగా. అవును బాబు, ఇట్లా పిల్లలతో వచ్చి మంచంలో పడుకో. పొలం అంటే గుర్తుకొచ్చిందన్న. పొద్దున్న పిల్లల్ని తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళాను కదా. అవునండి, పిల్లలు ఏమైనా చేశారా? ఏం చేయలేదనామిక. గట్టును ఉన్న ఎలుక రంధ్రాన్ని చూసి ఈ సమ్మర్ అయ్యే వరకు మనం కూడా ఎలుకలాగా అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకుందామా అని అడిగారు అని చెప్పగానే శారద, అనామిక, ప్రసాద్ ఆలోచనగా ఒకరి తర్వాత ఒకరు ఇలా అంటారు. ఏంటి బాబు, అండర్ గ్రౌండ్ ఇల్లే? అవును శారద, పిల్లలకు వచ్చిన ఐడియా బాగుంది. ఇది మనం బతకడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒక వ్యాపారంలా చేద్దామంటారా నాన్న? మావి ఉద్దేశం ఏమిటంటే, ముందుగా మనం అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకుందాం. అప్పుడు అది అందరికీ తెలిసిపోతుంది. ఎవరైనా వచ్చి మాకు కూడా ఇలాగే కావాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, వాళ్ళకు కూడా మనలాగే అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టిద్దాం. అంతే కదా మావయ్య? అవును కోళ్ళ అని అందరూ అండర్ గ్రౌండ్ ఇంటి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. పూర్తిగా తెల్లారుతుంది. బయట మంచంలో ప్రసాదు, రమేష్లు కూర్చుని ఆ అండర్ గ్రౌండ్ ఇంటి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. బాబు రమేషు, ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో మనం అండర్ గ్రౌండ్ ఇల్లు కడదాం అని చెప్పగానే అత్తాకోడళ్ళొచ్చి భూమి పూజ చేస్తారు. తండ్రి కొడుకులు తవ్వుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కొన్నాళ్ళకి అండర్ గ్రౌండ్ ఇల్లు రెడీ అవుతుంది. అందరూ కలిసి అందంగా చల్లగా ఉన్న ఆ అండర్ గ్రౌండ్ ఇంట్లో ఉంటారు. ఏరా మనవడా, ఏమ్మా మనవరాలా, మీరనుకున్నట్టు ఈ అండర్ గ్రౌండ్ ఇల్లు చల్లగానే ఉందా? అవును తాతయ్య, చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. ఇక నుంచి మనం ఇందులోనే ఉంటున్నాం కదా తాతయ్య. అవును తల్లి అని చెప్పి కట్టుకున్న మెట్ల ద్వారా పైకొస్తారు. పంతులు గారితో మాట్లాడి ఒక మంచి రోజున శుభముహూర్తం పెట్టుకుంటారు. బయట మా అండర్ గ్రౌండ్ ఇంటి ప్రారంభోత్సవానికి అందరూ ఆహ్వానితులు అనే బ్యానర్ని కూడా పెడతారు. అది చూసిన ఊరి వాళ్ళు, అండర్ గ్రౌండ్ ఇల్లా, వారెవ్వా, అదెలా సాధ్యం అంటూ లోపలికొచ్చి చూస్తూ ఉంటారు. ఆ అండర్ గ్రౌండ్ ఇల్లు ఆ ఊళ్ళో ఉన్న చాలా మందికి నచ్చుతుంది. శారదా, మాకు కూడా ఇలాంటి ఒక ఇల్లు కట్టివ్వాలి. తప్పకుండా కమలా, మీకు తప్పకుండా కట్టిస్తాం. ప్రసాద్ గారు, ఈ అండర్ గ్రౌండ్ ఇల్లు చాలా బాగుంది, మాకు కూడా ఒకటి కట్టివ్వాలండి. ఈ ఫంక్షన్ అయ్యాక మాట్లాడుకుందాంలేండి అని చెబుతూ ఉండగా అనామిక అందరికీ పాయసం తీసుకొచ్చిస్తుంది. ఇక అందరూ పాయసం తీసుకుని తింటారు. అలా ఆ రోజు అండర్ గ్రౌండ్ గృహప్రవేశం చాలా సందడిగా జరుగుతుంది. మరుసటి రోజున ప్రసాదు సుదర్శన్తో మాట్లాడుతూ, అదండి, అంత ఖర్చవుతుంది, మరి మీరు ఆలోచించుకొని ఏ విషయం అనేది నాకు చెప్పండి. సరే ప్రసాదు, ఖర్చు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఒక మంచి అండర్ గ్రౌండ్ ఇల్లు మాకు కట్టివు, అది చాలు అని చెప్పి కొంత డబ్బుని అడ్వాన్స్గా ప్రసాద్కిచ్చి వెళ్తాడు. అలా ఆ రోజు సాయంత్రం అండర్ గ్రౌండ్ ఇంట్లో ఉన్న ప్రసాద్ దగ్గరికి శారద కొంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది. ఈ డబ్బు కమలా ఇచ్చిందండి. మావయ్య, ఈ డబ్బేమో అనుపమ ఇచ్చింది. అలా అత్తాకోడళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టడానికి డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు. అలా అందరూ సంతోషపడుతూ ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టిస్తూ వారు కూడా దాని ద్వారా వచ్చే సంపాదనతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఈ విధంగా పిల్లలకొచ్చినటువంటి ఈ అండర్ గ్రౌండ్ ఇల్లు అనే ఐడియా వీరు
సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.